మోషే మనం దర్శించిన విధించిన అది యాకోబు సమాజ సాధ్యము జనుల ముఖ్యము ఇశ్రాయేలు గోత్రములను కూడా అతడు మోయాబుల రాజు ఆయన. చూస్తారా, ఆయన ఏర్పాటును బట్టి దేవుడట తరతరాలు దేవుడట. మన దేవుడు ఎవరు? తరతరాలు దేవుడు. అందుకే ఆయన ఏర్పాటులో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తున్నారు? నడిపిస్తూ ఉన్నాడు. 34 అధ్యాయంలో మరొక్క మాట రాయబడినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ అంటారు చూడండి, నీవుల వారు ఉన్నత స్థలములు మోషే మోయాబు మైదానం ఎదుర్కొను ఎదటను సింహాకొండ పోయి, ఇక్కడ చెప్తున్నాడు ఆయన మాటలను ఎవరైతే ఇని ఉన్నారో ఆయన వారు ఆశ్రదిస్తున్నారు, ఆయన దీవిస్తున్నాడు. మోషే నమ్మకమైన వాడు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంట? అనుభూతి అయినా కూడా దేవుడు గొప్ప ఆ జనులు ఎందుకు గొప్ప వెలుగుతో పాలనకు దిగిపోయాడంట. దేవుడు వెలుగు ప్రకాశించబడింది అంటే దేవుడు ఏమైనాడు? ఎడను ఎడబాయను అన్నాడు. తండ్రి విడిచినేమో కానీ నేను ఎడను ఎడబాయను. పిల్లరా, మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడట యెహోషువను ఏర్పరుచుకున్నాడు. మరి ఆరాయణ వచ్చిన దేవుడట యెహోషువను ఏర్పరుచుకున్నాడు. యోర్దాను అంటే ఎర్ర సముద్రం దాటాక పాలు తేనె ప్రవశించే దేశంలోకి బిడ్డలను పంపించాడు. గొప్ప మహిమగా నడిపించుకున్నాడట. మరి వాక్యం సెలవిస్తుంది, అంత దీవెన అంత ఆశీర్వాదం మీకు కావాలంటే యేసుని ఎరగాలి, యేసుని వెంబడించాలి, యేసు వైపు చూడాలి. మన దారిద్ర్యం కావాలన్నా యేసు కావాలి, మన అనారోగ్యములు స్వస్థత రావాలన్నా యేసు కావాలి, మనం ఒక స్థితిలో ఉండాలన్నా యేసు కావాలి. మనం యేసు వైపు ఉన్నప్పుడు మనలో అన్నీ వస్తాయి. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. 33వ అధ్యాయం 22వ వచనం, దానిలో వచ్చి ఇట్లాను దాని సింహాసన పిల్లలను అది భాషాతోని తరిమి దాచులను నష్టకిచ్చిన ఇల్లు అయినను కష్టమ చేత తృప్తి నొంది. మరి ఇక్కడ ఆయన నస్తుని కలి యెహోవా దీవెన చేత నిబంధన పండుగ పచ్చని ద్రాక్ష దిక్కున పారదీసపడను. మరి ఇక్కడ మనం చూస్తే పిల్లరా, యెహోవా వారిని ఆశీర్వదించాడు. మానవుడు వంగు చూడడం వల్ల ఏ పాటిది? దేవుని వైపు చూసేవాడు దేవుడు ఆశీర్వదిస్తాడు. మానవులు చూస్తే ప్రియులరా ఆ కోటే వాళ్ళు పెట్టుకెళ్ళిందంట. వాళ్ళు ఇచ్చాక ఇంకా ఏం చేస్తారంటే చెప్తారు, ఆనాడు అది పెట్టాను, ఈనాడు అది పెట్టాను, మరి మీరు రుణం తీర్చాలి. మరి అట్లా నేను చూస్తాను, ఎట్లా చూసాను దేవుడు అట్లా అంటాడా? అట్లా అంటాడు. మరి అంటున్నాడు, ఇక నీ శ్రమలో ఉన్నాను నాది కొన్ని వాళ్ళు. కీర్తన గ్రంథం పెట్టాడు కదా, మనం ఎలా ఉండాలి అనేది కీర్తన గ్రంథంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తనకారుడు రాస్తూ కొన్ని అనుభవాలు ఇక్కడ మనకి బయలుపరిచి ఉన్నాడు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము అదే వచనంలో మనం చూస్తే ఇక్కడ రాస్తూ అంటాడు ఏమని? దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్తులు కూర్చున్న చోట కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని జ్ఞానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఏరును నాటినదై ఆకు వాడగల కాలము ఫలమిచ్చే చెట్టు వలె ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడవకన్నాడు. ఇక్కడ కీర్తనకారుడు రాసుకుంటున్నాడు, నీ మార్గము నీ తలంపులు దేవుడై ఉన్నాడు కనుక దేవుని మీద ఆధారపడు, మనుషుల మీద కాదు. నీ ఆధారం ఎవరి మీద ఉండాలా? దేవుడి మీద ఉండాలా. అలాగే పాపుల మార్గమును నిలవక, అపహాస్తులు కూర్చున్న చోట కూర్చో హేళన చేసేవాడు. నేను చూసి హేళన
కూర్చోము. నిన్న చిన్న చూపు చూసేవాడు చూసి వాళ్ళ గురించి సందేహపడి బాధపడకుండా దేవునికి సమర్పణ చేసుకో. అలా నువ్వు ఎప్పుడైతే నువ్వు నిదానం చేసుకొని ఎలా ఉంటావు అంటే ఇక్కడ అంటున్నాడు, నువ్వు ఉద్దేశించబడి నీకు నీవే ఒక అర్థంలో చూసుకునే వాళ్ళ ఏదైతే పాపమని నీకు వాక్యం సెలవిస్తుందో దాన్ని నువ్వు ఖండించుకునే వాళ్ళ ఉంటారు. అది నువ్వు ఖండించినప్పుడు ప్రభువు నీ వద్దకు వస్తాడు. నిన్ను ఎలా ఉంచుతావు అంటే నీటి కాలువ పక్కనంట నాటబడిన చెట్టు. అది ఈ కాలము ఆ కాలము ఉన్నదంట. ఏ కాలమైనా సమృద్ధి ఫలిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. సమృద్ధిగా ఫలమిచ్చి అది ఏ కాలమైనా రాస్తుంది. అందుకే ఇక్కడ ఎవరైనా కీర్తనగా రాస్తున్నారు, దివారాలు జ్ఞానించేవాడు ధన్యుడు. వాక్యం అంతా భుజించాలి. ఏం చేయాలి? వాక్యాన్ని భుజించాలి. దీన్ని అంట వండుకున్నప్పుడు పశువు వల్లే నవల వేయాలంట. నిద్రలో కూడా నీ వాక్యాన్ని జ్ఞానించే ఆలోచన ఉండాలంట. నిద్రలో వండుకున్నప్పుడు కూడా స్తుతించే ఏర్పాటు హృదయానికి ఉండాలంట. అలా ఎప్పుడైతే నువ్వు దేవుని తలంపులు నీకు తలంపు కలిగి ఉన్నదో నీలో ఉన్న ఏ మలినమైనా సరే అగ్నితో కాల్చబడుతుంది. అందుకే ఇక్కడ నువ్వు ఎలా ఉంటావంటే అది ఆకువాడ కాలం ఫలమిచ్చే చెట్టు వల్లే ఉన్నది. అది నిరంతరము కాస్తుంది. చూస్తారా? అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తున్న ప్రియులారా 2:7 కుటిలము నేను విస్తరించదను, యెహోవా నాకు ఇలా సెలవిచ్చెను, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనులకు నీవు స్వాస్థ్యముగాను భూమి మీద నీ దినంతుల వరకు సొత్తుగా ఇచ్చేదను. నేను ఎలా వస్తాను? కష్టపడము నేను వివరించదనంటే విస్తరింపజేస్తాను. ఎలా చేస్తాను? నువ్వు కష్టపడు. దేవుడి పనిలో ఏ పని అయితే దేవుడి పని చేయాలని ఆలోచనలో దేవుడి పని చేయమంటాడు. చాలామంది చేత ఇష్టపడరు. దేవుడి పని చెయ్యాలి. చేయమని ఎప్పుడైతే అంటారో ఆ పని నేను చేస్తాను ఎప్పుడైతే అనుకుంటావో ఆయనట నిన్ను ఇంకో మార్గా నడిపించడం మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఊరికే ఏది చేయించుకోడు. ఎవరిని ఊరికే ఏది చేయించుకోడు. చేసిన పనికి కూలి ఎలకట్టి ఇచ్చేస్తాడు. యజమానుడు కదా, మరి పని వాళ్ళకి ఎప్పుడు కూలి ఇస్తూనే ఉంటాడు. చూడండి, ఒక యజమాని ఏం చేస్తాడు? సాయంత్రానికి ఏం కావాలో వెళ్ళినప్పుడు ఎక్కువ తీసుకుని వెళ్ళిపోయా అంటాడు. ఒక యజమాని నెలబట్టినిస్తాడు. ఒక యజమాని ఒక వారం రోజులు ఇస్తాడు. అలాగా ప్రభు యొక్క పనిచేసే వారికి ఆయన బాకీ పడే దేవుడు కాదు. అందుకే కట్టడాలు నేను వివరించేదను, యెహోవా నాకు సెలవిచ్చెను, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగు జనులకు నీవు స్వాస్థగాను భూమిని దిగవంతుల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఆనందకరమైన వారిని నలగొట్టదు. చూసారా? ఒక అధికారాన్ని ఇస్తానన్నాడు. నువ్వు నెమ్మడిస్తే నీకు అధికారాన్ని ఇస్తాను. ఆ అధికారాన్ని బట్టి నీవు అన్ని జనులను నా వైపుకి నడిపించదు, అన్ని జనులకు నువ్వు వివరించదు, అన్ని జనులకు నీవు తెలియపరచదు అని చెప్తా ఉన్నాడు. మనుషులకు నువ్వు నచ్చకపోవచ్చు, కానీ దేవుడికి నచ్చితే చాలు. చాలామంది మనుషులకి నచ్చదు. అలానే వంక ఇలానే వంక చెప్తా ఉంటారు. మరి దేవుడికి ఇష్టమైంది కాబట్టి నిలబెట్టి నేను వాడుకుంటానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, వాక్యం సెలవిస్తూ ఉంది. చిన్న మాట చెప్పి ముగించుకుందాం. కాబట్టి రాజులారా వివేకులై ఉండి, పొదుగంతులారా బోధనేనండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి.
గడగడ వణుకుచు సంతోషించండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పాపాన్ని విడిచి రండి అన్నాడు. దేవుని సన్నిధిలో మీరు ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని వాక్కుకు మీరు త్వరబడి గడగడలా వరకాలి. ఎవరికి మనం చూస్తాం, యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటనే రమ్యమైన దేవుడు, రవి కోటనే రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ఆయన దగ్గర దేవతలే కూడా సాగిలు పడతాయి. దేవతలు ఏం చేస్తాయట? సాగిలు పడతాయి. అవి ఏం చేస్తాయి? గడగడ గడగడ వణుకుతాయి. అది ఇక్కడ ఏమన్నాడు? గడగడ వరకు సంతోషించండి అని ఏర్పాటు చేసుకున్న దేవతలు కూడా గడగడ వణుకుచున్నప్పుడు మానవుడైన నీవు ఏం చేయాలి? గడగడ వణుకుచు నువ్వు ఆయనను సేవించండి, ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి, ఆయనను మీరు ఏర్పాటు చేసుకొని నడిపించమని అడగండి. వా అడగండి అన్నగా అడుగుడి ఇయ్యబడినన్నా, నెదుగుడి దొరుకునన్నా, తట్టడి తీయబడి వాటిని సెలవిస్తూ అడిగే వారికి సమృద్ధి ఇస్తానంటున్నాడు. మనస్ఫూర్తిగా అడగమంటున్నాడు. అడిగేవాడట సందేహించకూడదట. ఏది అడిగినా సరే ఇవ్వకుండా సందేహం లేకోకుండా దేవుని అడిగేవాడుగా ఉండాలి. నమ్మకము కలిగి ఉన్నవాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి,